V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. వర్వసి థియేటర్ దగ్గరలో ఈ యొక్క వినాయక చవితి నవరాత్రులు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈరోజు శుక్రవారం కావడంతో స్త్రీలచే కుంకుమ పూజ జరుగుతుంది. సుమారు ఒక 100 మంది పైగా ఈ యొక్క కుంకుమ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వినాయక చవితి కమిటీ వారు పూర్తి సహాయ సహకారాలు ఈ యొక్క పూజల వారికి అందించారు. शशि पुरंदराभ्यो नमः अरुंधति वशिष्ठाभ्यो नमः सीतारामाभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः केशवायुष्वाह नारायणायुष्वाह माधवायुष्वाह गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः उत्तिष्ठन्तो भूतविशाचा उत्तिष्ठन्तो भूतविशाचा यते भूविभाग एतेषां ब्रह्म गोविंदः गोगुं कवः गोगुं सत्यों नमस्कार చేసుకోండి అందరూ కూడా మమ ఉపాధ్యక్షే द्वारा जम्भो द्वीपे भारतवर्षे प्रथकण्डे मेरु दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे श्री चान्द्रमान क्रोधिनापसंवत्सर भगवान् दक्षिणायने वर्षऋतु भास्करविनायक स्वामी देवतामभिष्य सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक स्वामी देवता प्रयुक्तं नरसिंहगोत्रभूष्य महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी नागरगोत्रभूष्य श्रीनावदे साई प्रसाद नावदे मनोज कुमार नावदे ఓకే సార్. నా పేరు రాజు శ్రీనివాస్ రెడ్డి. ఇది మా 8th ఇయర్ 9 స్టార్స్ యూత్ అసోసియేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓరోజు జంక్షన్ సాయిబాబా టెంపుల్ టౌన్. ఇది చాలా చక్కగా సాంగ్స్ అంటే ఈ రోజుల్లో వినాయక చవితి అంటే ఒక పండగ వాతావరణంలో చేయాలని చెప్పేసి మా సడన్ దుఃఖంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా కుంకుమ పూజలు, మాకు రెగ్యులర్గా దీపారాధనలు, గరిక పూజలు, ఇలాంటి ఆధ్యాత్మిక సేవలోకి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు వినాయక చవితి అంటే అందరూ డ్యాన్స్లు అవి ఇవన్నీ ప్లాన్ చేస్తారు, కానీ మాకు అలాంటివి ఎప్పుడూ లేవు. మేము కళాకారులని ఎక్కువ చేస్తుంటాం. నిన్న భజన పెట్టాం, మన కోలాటం పెట్టాం. ఇంతే సాంస్కృతిక సేవల్లో వెళ్ళాలని చెప్పేసి ఆ భగవంతుడిని అందరికీ అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ విఘ్నేశ్వర తాలూకు కృప ప్రతి ఒక్కరికి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నన్ను ప్రేమించిన వాళ్ళకి, ఈ వీధిలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండి ఇంతే ఘనంగా నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలని మా విజ్ఞప్తి. ఈ కుంకుమ పూజలు ఎన్ని అవర్స్ జరుగుతాయి? 2 hours కుంకుమ పూజ, మధ్యాహ్నం భోజనాలు, ఇంకంతా ఇక్కడే మాట. సాయంత్రం కూడా దీపారాధన ఉంది. అనుపు కార్యక్రమం సోమవారం, ఆదివారం అన్నదాన కార్యక్రమం. అన్నదానంకి ఇంచుమించు 3000 నుంచి 4000 వరకు మా ఇంచుమించు మా ఎక్స్పెక్టేషన్. మేము ఎంతమంది వచ్చినా ఈసారి డెఫినెట్గా అరిసెలతో నేతి వంటలతోనే పెట్టాలని చెప్పేసి మా కాన్సెప్ట్. బాగా చేద్దామని చెప్పేసి. गणेश महाराज की जय। गणपति बप्पा बोलिया, गणपति बप्पा बोलिया, गणपति बप्पा बोलिया।